ప్రభు నామం బట్టి మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము, దేవుని వలన మేము సోర కార్యములు జరిగించేదము. 108వ కీర్తన 13వ వచనం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము, దేవుడు మనకు తోడై ఉంటాడు అని, నేను మీతో కూడా ఉండును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మన జీవితంలో అన్ని విషయాల్లో మనకు విజయము అనుగ్రహించు దేవుడుగా ఉన్నాడు దేవుడు. ఆయనే ప్రతి ఒక్క సమస్య నుంచి విజయాన్నిచ్చి, దేవుడు మన మీదకి మనకు గొప్ప విజయాన్ని పొందుకునే పరిస్థితులను దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. ఆయన మనల్ని జీవింపజేస్తాడు. ఆయన మన ప్రతి పరిస్థితి మీద విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఈరోజు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఎటువంటి పరిస్థితి అయినా సరే, ఆ పరిస్థితుల్లో ఖచ్చితంగా మిమ్ములను లేవనెత్తి విజయముతో జీవించున్నట్లుగా చేస్తాడు. దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఆయన మనకు విజయమును అనుగ్రహించుని దేవుని లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు వాటం అనేది ఉండదు. ఖచ్చితంగా దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దినాన ఏబు జీవితంలో సమస్తము కోల్పోయినప్పుడు దేవుడు ఏబుకు తోడై ఉండి, ప్రియ దేవుని బిడ్డలారా, విజయాన్ని ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. అటు కృప దేవుడు మన కుటుంబాలందరికీ అనుగ్రహించి విజయమునిచ్చును గాక. ఆమేన్. ఈ సమయంలో తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకమందున్న తండ్రి, రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్యపు వెలుగులో సూటిగా నాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి ఒక్క భయాల్లో, ప్రతి ఒక్క సమస్యల్లో, ప్రతి ఒక్క వాటములో మా అందరికీ విజయాన్ని దయచేయమని కోరుకుంటున్నాం. ఈ దినాన వివాహ దినాలు, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. ఈ దినపు పురనైనా వాతావరణ పరిస్థితులు జ్ఞాపకం చేసుకుని సువార్త పరిచర్యలో నైనా అన్ని విషయాల్లో మీరే సహాయంను దయచేయమని కోరుకోండి. ఈ దినపు పని పాటల్లో, నేను అనారోగ్యాల్లో, ఆర్థిక సమస్యల్లో, నేను శరీర బలహీనతల్లో అన్ని విషయాలు మీ కృప చూపించి ఈ దినపు దీవులతో మమ్మలను, మా కుటుంబాలను నింపమని ప్రార్థన చేస్తున్నాం, నడుచున్నాం తండ్రి. ఆమె.